అలానే నాకు క్రాన్ జాబ్. సో, క్రాన్ జాబ్ కాన్ఫిగ్ మ్యాప్ అయితే ఉంది. సో, ఇక్కడుంది క్రాన్ జాబ్. ఓకేనా? సో, ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం కంట్రోలర్ అంటే ఏంటి అనేసి. కంట్రోలర్ అంటే ఏంటో అర్థం చేసుకొని దాని తర్వాత మనం మన యామిల్ ఫైల్‌నైతే రాద్దాం. సో, ఇక్కడ చూడండి ఇది నా యామిల్ ఫైల్ అనుకోండి ఎగ్జాంపుల్‌కి. సో, ఇది నా test.yaml ఫైల్ అనుకుందాం. సో, ఇది ఎగ్జాంపుల్‌గా డిప్లాయ్‌మెంట్ అనుకోండి. లేదంటే రెప్లికేషన్ కంట్రోలర్ అనుకుందాం. ఓకేనా? ఓకే. డన్. ఇది నా రెప్లికేషన్ కంట్రోలర్. సో, ఈ యామిల్ ఫైల్‌ని నేను ఎప్పుడైతే రన్ చేస్తానో ఆటోమేటిక్‌గా ఫస్ట్ అది ఏం చేస్తుంది? యాజ్ యూజువల్ నా క్యూబ్ ఏపీఐ సర్వర్‌కి ఫస్ట్ ఇది నా ఫైర్‌వాల్ లాగా పనిచేస్తుంది కాబట్టి క్యూబ్ ఏపీఐ సర్వర్‌కి రిక్వెస్ట్ అయితే పోతుంది. క్యూబ్ -APIకి అయితే రిక్వెస్ట్ అయితే పోతుంది. సో, అది మొత్తం వాలిడేట్ చేసి నువ్వు యూజరా కాదా, క్లస్టర్ యాక్సెస్ చేయగలుగుతావా లేదా అని వాలిడేట్ చేసి ఇదేం చేస్తుంది తెలుసా? క్యూబ్ ఏపీఐ సర్వర్ అనేది నాకొక కంట్రోలర్‌ని క్రియేట్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇదే కంట్రోలర్ ఏంటిది? రెప్లికేషన్ కంట్రోలర్. ఇది నా రెప్లికేషన్ కంట్రోలర్. ఇది నా రెప్లికేషన్ కంట్రోలర్. డన్. ఇప్పుడు ఈ రెప్లికేషన్ కంట్రోల్ క్రియేట్ అయ్యాక ఈ రెప్లికేషన్ కంట్రోలర్ ఏం చేస్తుంది తెలుసా? ఈ రెప్లికేషన్ కంట్రోలర్ మనము ఇక్కడ చూడండి ఈ test.yamlలో మనకు ఒక రెప్లికా అనేసి ఒకటి ఉంటుంది. ఒక ఆప్షన్. ఇక్కడ నేను రెప్లికా 3 అని ఇచ్చాను. అజ్యూమ్ చేసుకోండి. ఇంకా మనం యామిల్ ఫైల్‌ని చూడలేదు. రెప్లికేషన్ కంట్రోలర్ ఒక యామిల్ ఫైల్‌ని మనం ఇంకా చూడలేదు. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. దానిలో ఒక రెప్లికా అనే ఒక సెట్ ఉంటుంది. ఆ రెప్లికా అనే దానిలో నేను వాల్యూ 3 ఇచ్చాను. 3 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా నా రెప్లికేషన్ కంట్రోలర్ ఏం చేస్తుంది తెలుసా? నా రెప్లికేషన్ కంట్రోలర్ నాకు ఒక 3 పార్ట్స్‌ని క్రియేట్ చేస్తుంది. నాకు నా 3 పార్ట్స్‌ని అయితే క్రియేట్ అయితే చేస్తుంది. ఫైన్. రైట్. ఇదొక పాడ్. ఓకే. ఫైన్. సో, ఇక్కడ మనం మెటాడేటాలో రెప్లికేషన్ కంట్రోలర్‌కి మనం నేమ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను నేమ్ ఏమి ఇచ్చాను? టెస్ట్ అని ఇచ్చాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్‌గా. ఓకేనా?